నమస్కారం అండి. నాగరాజుని. ఊరికొచ్చాను మొన్న. ఇక మా పెద్దమ్మ చనిపోతే వచ్చిన. దినాలు కూడా అయిపోయినాయి. ఇక మళ్ళీ ఈయనే ఉన్నా ఊర్లోనే. మొక్కజొన్న కోసామంటే మొత్తం వాన వస్తుంది. మొక్కజొన్న అంటే ఆల్రెడీ తినేసిందని చెప్తానే ఉన్నా కదా, ఆల్రెడీ అయిపోయింది. ఇక ఉన్నది లేదన్న కోయాలిగా. ఇంకోటి నాన్నకి సంవత్సరం ఎక్కం. ఆ పెద్దమ్మ చనిపోయినప్పుడే సంవత్సరం ఎక్కం చేసేది ఉండే. 11 నెలలు దాటిపోయింది ఈ రోజుకి. ఇంకా పంతులను అడిగి చేయాలని అనుకుంటున్నాను. ఏం లేండి, ఇక అడిగిన ఆ పంతులను అడిగితే ఏమన్నాడంటే ఇంకో 2-3 నెలల తర్వాత ఫోన్ చేయన్నాడు. ఆయన కూడా నిమ్మలంగా చెప్తాడు. అందరు పెద్దలకు బియ్యం ఇవ్వాలేమో, అందరూ బిజీగా ఉన్నట్టున్నారు పంతులు. పంతులు ఏం చెప్తలేడు. ఇటు కాల ఏదో ఫుల్ వర్షం. ఏముందండి, జర డబ్బులు కూడా అరేంజ్ కాలే. ఇక్కడ మన వాళ్ళని అడిగితే బాబా ఆయన చిన్న బాపులు ఉన్నారు, కానీ కూలపోళ్ళని అడిగిన చిన్న బాపులను అడిగితే ఏడో అందరు పంట మీదనే పెట్టినా అన్నారు. ఏడున్నారా, పంట మీదనే ఉన్నాయి అన్నారు. అమ్మ ఏంద్రా వాళ్ళకి తక్కువ లేదు. ఒక్కొక్కరికి 12 ఎకరాలు 13 ఎకరాలు మస్తుగా ఉన్నది. 40,000 అడిగిన, ఎక్కువ కూడా అడగలే. 40,000 ఇవ్వండి అని చెప్పిన. లేవురా అంతా పంటనే, పంట వచ్చినాకనే పైసలు వస్తాయి, కానీ ఇప్పుడు ఏడొస్తాయి. మనకేందంటే వాళ్ళకి నమ్మడానికి గట్టిగా ఏది లేదు. మళ్ళీ వేరే వాళ్ళని అడిగినాం. మళ్ళీ మా చిన్నమ్మని అడిగితే ఏం లేదు, మీది మొక్క కోయంగానే నాకు ఇచ్చేయరని చెప్పింది. పోన్లే ఆమన్నా ఇప్పుడు మొన్నటిదాకా కూడా పెట్టింది. ఇప్పుడు డబ్బులు అడగగానే సరే తీ బిడ్డ అంటే నేను పోలేదు, వాళ్ళ కోడలే పోయింది. సరే ఇప్పుడు మొక్కజొన్న కోయంగానే వచ్చిన కాడికి నాకు ఇరన్నది. ఇక నాకు 1,00,000 అప్పు ఉంది. ఇక వాళ్ళు ఎట్లా ఊకుంటారో ఊకోరో తెలియదు. ఎట్లా వాళ్ళకి ఎట్లా సంపాదించుకోవాలనో, మరి ఇది ఎట్లా వేయాలనో. ఈ వరి మొక్కజొన్న అమ్మినాకనైతే ఇక అప్పుల వచ్చి మీద పడతారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి చెప్పిందే ఇది. మొక్కజొన్న అయిపోయినాక ఇస్తా అని చెప్పిన. మొక్కజొన్న వరి ఇక మొక్కజొన్న అయిపోయినాక ఇస్తా అంటే మొక్కజొన్న కోస్తే గదే 30,000 అంతా తినేసినాయి. గదే 30,000-40,000 వస్తాయి. గదే 40,000 ఇప్పుడు ఆమె ఇస్తాను. ఇక ఆమెకి ఇవ్వాలి. ఇప్పుడు నాన్నది సంవత్సరం ఎక్కని చెప్తాం కదా, అదే ఇవ్వాల. ఏం నుంచి చేయాలా మరి, వాళ్ళకి ఎట్లా కట్టాలో తెలియదు. వాళ్ళ వడ్డీల మీద వడ్డీలు ఉన్నాయి. మా చిన్నవాడు ఇయనే ఇవ్వలేదు. ఎంత పడినా ఇస్తా అన్నాడు. ఇప్పుడు మా అత్తమ్మ కూడా చనిపోయింది పాపం. ఇక అంటే ఆయన